బలమని బాలమని బలమని బారా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా So hello guys, this is Teja. Welcome back to the channel. I hope you all are doing good. Even I am doing good. So guys, last అంటే ఒక 7-8 months అయిందన్నమాట మనం వీడియో అప్లోడ్ చేయక. సో తిరిగి సంక్రాంతి కూడా వచ్చేసింది, కొత్త సంవత్సరం కూడా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. అందరూ ఇట్లాంటి సంక్రాంతిలు ఎన్నెన్నో చేసుకోవాలి. చిన్న పిల్లలు పతంగుల కోసం బిల్డింగ్ల మీదకి వెళ్ళి దుంకకండి, చాలా జాగ్రత్తగా ఎగరేయండి. ఇట్లాంటి సంక్రాంతులు మీరు చాలా వేసుకోవాలి. చేతులు కూడా బ్యాండేజ్లు వేసుకొని నేను వేసుకుని పొద్దున నాకు అప్పుడే తెగిపోయింది అనమాట. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సో ఈ సంక్రాంతి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో గైస్ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను సంక్రాంతి చూపించిన కదా ఆంధ్రాలో ఎట్లా జరుగుతుందో. సో ఈ ఇయర్ తెలంగాణలో ఎట్లా చేస్తారో సంక్రాంతి, మందు చెందు పతంగులు ఎగరేసుడు. సో ఈ వీడియోలో చూపించబడు అనమాట. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. సంక్రాంతి అనేది ఎట్లుంటుందో నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మొత్తం చేయడం మర్చిపోకండి. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. మాకు నమ్మకం లేదోరా, ఏం అనుకో. సో అంతే, చలో లెట్స్ గో. సో గైస్, లాస్ట్ ఇయర్ కాకుండా అటుపోయిన లాస్ట్ ఇయర్ ఈ బిల్డింగ్ ఎక్కినా అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నా. ఈ బిల్డింగ్ ఎక్కితే ఒక ఫీల్ వస్తుంది అనమాట, అంటే ఏదో గుట్టలు ఎక్కుతున్నట్టు. దీని మెట్లు చూడండి ఒకసారి ఎట్లుంటాయో. 2 ఫ్లోర్లు ఎక్కగానే దమ్ము వచ్చేస్తుంది అనమాట మొత్తం. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ మంచిగా పతంగులు ఎగిరేయండి. మెయిన్ చిన్నపిల్లలకి చెప్తున్నా, పతంగుల కోసం బిల్డింగ్ల మీద దుంకకండి. అయిపోయింది బాయ్. సో ఎట్ లాస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఆల్రెడీ వాడు సౌండ్ సెట్ చేస్తున్నాడు. యో బాయ్స్, హాయ్ గైస్. నన్నేం చూస్తున్నావే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఒకసారి చూడండి వ్యూ అయితే. ఇంకా పతంగులు ఎవరు స్టార్ట్ చేయలేరు ఎగరేయడం. సో మనం ఎగరేసేటప్పుడు కలుద్దాం. బాయ్. సో గాయస్, అప్పటి నుంచి గాలి కోసం వెయిట్ చేసి గాలి వస్తలేదని చెప్పి కూర్చుంటాం అనమాట. చుట్టుకొని రెడీగా పెట్టుకొని, కానీ గాలి మాకు సహకరించట్లేదు. అంటే అది ప్రతి సంక్రాంతికి ఇట్లనే అవుతుంది అనమాట, గాలి రాదు. మేమేమో ఇట్లా నల్లగా చెమటలు వేసుకొని కూర్చుంటాము. బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి. సో చూద్దాం, గాలి వచ్చినప్పుడు ఎగరేద్దాం. ఏం చేస్తాం. 2000 years later. సో గైస్, మీ ఇంట్లో దగ్గర ఎవరి దగ్గర గాలి వస్తే కొద్దిగా మా ఇంటి దగ్గరకు పంపించండి. అడ్రస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో పెడతా చూడండి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. గాలి వస్తలేదు, పొద్దు నుంచి తనలాడుతున్నాం. చాలా మంది కష్టంగా ఎగరేస్తున్నారు అనమాట. చూడొచ్చు మీరు కూడా, ఎక్కువ ఎగరట్లే. గాలి వచ్చినప్పుడు ఒకటేసారి ఎగరేస్తారు అందరు. వచ్చిండయ్యా సావుకారి. రారా గజ్జుకొక్క. సేమ్ గుడ్డోళ్ళగా ఉన్నాడు ఆ కళ్ళద్దలలా. సో చూద్దాం ఏం చేస్తాము.
సో గైస్ ఇప్పుడు ఒక పతంగ కూడా కట్ చేసిన అనమాట, దాంతో ఇది కూడా కట్ అయిపోయింది. అట్లుంటది మనతోని ముచ్చట. సో మెల్లగా దాన్ని ఇలా అప్లయించేసిన, ఇప్పుడు దింపుతున్నాం. నా పతంగ ఏమో చిరిగిపోయింది. నా పతంగ మొత్తం చిరిగిపోయింది, ఆ పతంగ ఏమో మంచిగా ఉంది. ఇప్పుడు ఆ పతంగ ఎట్లుందో ఏమో, దాన్ని అయితే అప్లయించిన. ఎంత దూరం అట్లా అయితే ఉంటాయి అనమాట. చిరిగిపోయింది నా పతంగ. సో గాయస్ ఇది ఈరోజు మన ఫస్ట్ కట్ అయిందనమాట హ్యాండ్. ఇట్లా ఎన్ని కట్ అవుతాయో ఈ టైంకి ఎవ్రీ ఇయర్ నాకు ఇవన్నీ కట్ అయిపోతాయి అనమాట, ఇక్కడ ఇక్కడ ఇవన్నీ. కానీ ఇయర్ ఇది ఒకటే కట్ అయింది, చూడాలి ఏమవుతుందో. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. లెట్స్ సీ. బాలమణి 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 బారా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా సో గైస్ ఈ సంక్రాంతి అయితే నేను ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో చిన్నపిల్లలందరూ జాగ్రత్తగానే చేసుకున్నారని నేను అనుకుంటున్నా. సో ఈసారి ఎందుకంటే చాలామంది మాంజలతో ఎగరేయలేదన్నమాట, నార్మల్ దారం దాంతో ఎగరేసారు. ఎందుకంటే చాలామందికి దొరకలేదు, అలాగే దొరికిన వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు మస్తు వేసుకున్నారు అనమాట. పోలీసు వాళ్ళు ఈ సీజన్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఈ మాంజల వల్ల చాలా కేసెస్ అవుతున్నాయి కదా, దానికోసం అని చెప్పి ఇప్పుడు బాగా కేసులు బుక్ చేయడం, అది ఎవరితో అమ్మిన వాళ్ళది ఎగరేసిన వాళ్ళని కూడా కేసులు బాగా బుక్ చేసారు అనమాట. ఈ సీజన్లో బాగా దొరికిర్రు. సో నా ముందు క్లిప్స్లలో చూసి ఉండొచ్చు మన వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేసిరో, మీరు ఎట్లా ఎంజాయ్ చేసిరో కూడా ఒకసారి కామెంట్ చేయండి. మంచిగా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. సో ఈ సంక్రాంతి నాది ఇట్లా గడిచిపోయింది అనమాట. సో రేపు ఇంకో 2-3 డేస్ ఎగరేస్తారు కావచ్చు పతంగులు చాలామంది. ఈ సండే వరకు ఎగరేస్తారు అనుకుంటా. ఇక మండే నుంచి పిల్లలకి స్కూళ్ళు అందరు ఆఫీసులకి తిరుగుతారు అనమాట. సో ఈ సంక్రాంతి మీకు ఎట్లా అనిపించింది, మీరు ఎట్లా ఎంజాయ్ చేసారు ఒకసారి నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. సో ఏం లేదు, తెలిసిందే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. ఇప్పటి నుంచి నేను కంటిన్యూగా వ్లాగ్స్లో కనిపిస్తానన్నమాట. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. సో స్టే ట్యూన్, బాయ్ గాయ్స్.